9వ తరగతిలోని 21వ పాఠం మానవ హక్కులు ప్రాథమిక హక్కులు యొక్క లెసన్ గురించి టెక్స్ట్ బుక్ నుండి మనం నేర్చుకుందాం. ముఖ్యంగా మనకి టెక్స్ట్ బుక్లో 9వ తరగతిలో 21వ పాఠం మానవ హక్కులు ప్రాథమిక హక్కులు ఈ పాఠం, తర్వాత 8వ తరగతిలోని 18వ పాఠం హక్కులు అభివృద్ధి ఈ యొక్క లెసను. అదే అకాడమీ లెవెల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అయితే హక్కులు విధులు ఈ పాఠంతోనూ, అదేవిధంగా ఇంటర్ సెకండ్ ఇయర్లో ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు ఇవన్నీ కూడా మానవ హక్కులకు సంబంధించిన అంశాలు. ఈ టాపిక్స్ అన్నీ కూడా ఒకే చోట టెక్స్ట్ బుక్ నుండే ఫ్రెండ్స్ అర్థం కావడం. ఇక్కడ కలర్స్ కూడా అప్లై చేశాను చూడండి. 9th క్లాస్ సంబంధించి ఉన్న పాయింట్స్ అన్నీ కూడా ఈ యొక్క బ్లాక్ కలర్లో కనబడుతూ ఉంటాయి. అదేవిధంగా 8th క్లాస్కి అయితే రెడ్ కలర్ కనబడుతుంది, ఇంటర్ ఫస్ట్ ఇయర్కి అయితే గ్రీన్ కలరు, ఇంటర్ సెకండ్ ఇయర్ అంశాలకి అయితే బ్లూ కలరు. ఈ ప్రతి అంశాన్ని కూడా టెక్స్ట్ బుక్ నుండే సేకరించాం. ఇటువంటి మెటీరియల్ కూడా యూజ్ చేయకుండా ప్రతి లైన్ టు లైన్ ఏ విషయాన్ని కూడా మిస్ కాకుండా టెక్స్ట్లో ఉన్న ప్రతి పిన్ టు పిన్ పాయింట్తో మీకు ఈ యొక్క వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేర్చుకుందాం. మానవ హక్కుల సంఘం ఇది 1993లో భారత ప్రభుత్వ చట్టం గురించి చూసినట్లయితే మానవ హక్కులు కాపాడడానికి 1993లో భారత ప్రభుత్వ చట్టం నియమించింది. 1993లో మానవ హక్కులు కాపాడడానికి భారత ప్రభుత్వ చట్టం అనేది మానవ హక్కుల సంఘాన్ని నియమించింది. ఈ చట్టం క్రింద జాతీయ మానవ హక్కుల సంఘం నెలకొల్పింది. ఈ చట్టం కింద జాతీయ మానవ హక్కుల సంఘాన్ని నెలకొల్పడం జరిగింది. ఇందులో సుమోటో విచారణ చేపట్టే అధికారం ఇందాక చెప్పుకున్నాం, అనగా తనంతట తాను విచారణ చేపట్టడం. సుమోటో అంటే తన అంతట తాను విచారణ చేపట్టడం, దీనిని సుమోటో అధికారం అంటాం. తర్వాత ప్రాథమిక విధులు. ప్రాథమిక విధుల గురించి చూసినట్లయితే విధి అంటే ఏంటంటే బాధ్యత, కర్తవ్యం లేదా ధర్మం. వీటిని విధి అని అర్థం వస్తుంది. విధి అంటే అర్థం ఏంటి అంటే బాధ్యత లేదా కర్తవ్యం లేదా ధర్మం అని అర్థం. ఈ విధులకు సంబంధించిన అంశాలు ఇందులో వ్యక్తుల పట్ల తనకున్న కర్తవ్యం, బాధ్యత గుర్తించడమే విధి. విధి అంటే ఏంటంటే వ్యక్తి పట్ల తనకున్న కర్తవ్యము, బాధ్యతను గుర్తించడమే విధి. రాజ్యాంగం అమలు సమయంలో ప్రాథమిక విధుల ప్రస్తావన లేదు. ఎప్పుడు రాజ్యాంగం అమలులోకి వచ్చిన సమయంలో ప్రాథమిక విధుల యొక్క ప్రస్తావన అనేది లేదు. శ్రీమన్ నారాయణ అగర్వాల్ కమిటీ. ఈ శ్రీమన్ నారాయణ అగర్వాల్ ఈయన ఒక గ్రంథం రాశాడు. ఆ గ్రంథం పేరేంటంటే గాంధీయన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఫ్రీ ఇండియా. ఇది 1946. గాంధీయన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఫ్రీ ఇండియా 1946లో. ఈ గ్రంథానికి గాంధీ పీఠిక రాశాడు. గాంధీయన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఫ్రీ ఇండియా అనే గ్రంథానికి పీఠిక రాసింది ఎవరు? గాంధీ. దీన్ని రూపొందించింది ఎవరు? ఈ గ్రంథం రచించింది శ్రీమన్ నారాయణ అగర్వాల్. ఎప్పుడు రూపొందించాడు? 1946లో రూపొందించాడు. ఇందులో పీఠిక రాస్తూ ప్రాథమిక విధులను నిర్వర్తించిన వారికే ప్రాథమిక హక్కులు వర్తిస్తాయి అని చెప్పేసి గాంధీ పేర్కొన్నాడు. గాంధీ ఏం పేర్కొన్నాడంటే పీఠిక రాస్తూ ప్రాథమిక విధులు ఎవరైతే నిర్వర్తిస్తారో వారికే ప్రాథమిక హక్కులు అనేవి వర్తిస్తాయి అని పేర్కోవడం జరిగింది. శ్రీమన్ నారాయణ అగర్వాల్ రచించిన గాంధీయన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఫ్రీ ఇండియా అనే గ్రంథంలో ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక విధులు కూడా పేర్కోవడం జరిగింది. తర్వాత స్వరణ్ సింగ్ కమిటీ. ఈ స్వరణ్ సింగ్ కమిటీ 1976 రాజ్యాంగంలో 8 రకాల విధులు పొందుపరచాలి అని సూచించింది. 1976 రాజ్యాంగంలో 8 రకాల విధులను పొందుపరచాలి అని సూచించడం జరిగింది స్వరణ్ సింగ్ కమిటీ. ప్రాథమిక విధులను నిర్లక్ష్యం చేసిన వారిని న్యాయ విచారణ జరిపి శిక్షించాలి అని కూడా పేర్కొంది. స్వరణ్ సింగ్ కమిటీ ప్రాథమిక విధులు ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారిని న్యాయ విచారణ జరిపి శిక్షించాలని చెప్పి సూచించిన కమిటీ ఏది అంటే స్వరణ్ సింగ్ కమిటీ. తర్వాత జస్టిస్ కేఎస్ వర్మ కమిటీ. 1998 జూలైలో భారత ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. జస్టిస్ కేఎస్ వర్మ ప్రాథమిక విధుల ఉల్లంఘనపై తీసుకోవలసిన చర్యల గురించి ఈ కమిటీ పేర్కొంది. ప్రాథమిక విధులు ఉల్లంఘనపై తీసుకోవలసిన చర్యల గురించి పేర్కోవడం
జరిగింది జస్టిస్ కేఎస్ వర్మ కమిటీ. తర్వాత 10 ప్రాథమిక విధులు చేర్చారు. ఈ 10 ప్రాథమిక విధులు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 4వ భాగం ఏలో పేర్కొన్నారు. అంటే రాజ్యాంగంలో 4వ భాగం ఏలో ప్రాథమిక విధుల గురించి పేర్కోవడం జరిగింది. అదేవిధంగా 51A అధికరణ 51A అధికరణలో ప్రస్తావించడం జరిగింది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 10 ప్రాథమిక విధులు చేర్చడం జరిగింది. తర్వాత ప్రాథమిక విధుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 3. ప్రాథమిక విధుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 3. తర్వాత బిజోయ్ ఎమాన్యుయల్ వెల్ఫేర్ స్టేట్ ఆఫ్ కేరళ వివాదం. బిజోయ్ ఎమాన్యుయల్ వెల్ఫేర్ స్టేట్ ఆఫ్ కేరళ వివాదం. ఈ కేసులో జాతీయ గీతం పాడకపోవడం అగౌరవ చర్య కాదు అని సుప్రీంకోర్టు పేర్కొంది. జాతీయ గీతం పాడకపోవడం అగౌరవ చర్య కాదు అని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొందంటే బిజోయ్ ఎమాన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. బిజోయ్ ఎమాన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ ఈ వివాదంలో జాతీయ గీతం పాడకపోవడం అగౌరవ చర్య కాదు అని సుప్రీంకోర్టు పేర్కోవడం జరిగింది. తర్వాత ప్రాథమిక విధులకు సంబంధించిన చట్టాలు. ఈ ప్రాథమిక విధులకు సంబంధించిన చట్టాలు చూస్తే ఇందులో ది ఎంబ్లమ్ అండ్ నేమ్స్ ప్రివెన్షన్ ఆఫ్ ఇంప్రాపర్ యూజ్ యాక్ట్ 1950, ది ఎంబ్లమ్ అండ్ నేమ్స్ ప్రివెన్షన్ ఆఫ్ ఇంప్రాపర్ యూజ్ యాక్ట్ 1950, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955, అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ 1967, ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్స్ హానర్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్స్ యాక్ట్ 1971, ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా యాక్ట్, దాంతోపాటు ఇండియన్ పీనల్ కోడ్ యాక్ట్. ఇవన్నీ కూడా ప్రాథమిక విధులకు సంబంధించిన చట్టాలు.